హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. అందుకొరకు కాకరకాయలు, ఉప్పు, కారం, పసుపు, జీరా, ధనియాల పౌడర్, కార్న్ పౌడర్ అండి. ఇప్పుడు కాకరకాయను స్లైసర్గా కట్ చేసుకుని పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను రౌండ్ రౌండ్గా. ఇందులో కొద్దిగా ఉప్పు వేసినానండి. ఉప్పు, కారం, మీకు తగినంత ఉప్పు కారం వేసుకోండి. పసుపు కొంచెం, గరం మసాలా అండి, ధనియా జీరా పౌడర్ వేసేసినాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసినాను ఇందులోనే. ఇప్పుడు కార్న్ పౌడర్ వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిపేసుకుందామండి. ఇవన్నీ అంతా బాగా కలిపేసినాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నానండి. కడాయిలో ఆయిల్ కూడా హీట్ ఎక్కింది అనుకుంటాను. ఇంకా కొద్దిగా హీట్ ఎక్కాల, పెద్దగా పెడతానంట. చూద్దామండి హీట్ ఎక్కిందో లేదో వేసి చూద్దాం. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇవన్నీ చిన్నగా వేసేసుకుందాం. చూడండి, మీరు కూడా ఇలా చేసుకుని ఫ్రెండ్స్, కాకరకాయ చిప్స్ చాలా బాగుంటాయండి ఇవి. దీన్ని కలిపేసుకుందాము. చూడండి, ఇవి వేగినాయి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, అన్ని ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. కొద్దిగా ఫ్రై చేసుకొని అందులో కలిపేసుకుందామండి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేగినాయి, తీసేసుకుందామండి. ఎక్కువ వేగకూడదు, లైట్గా వేగినాయి. ఇప్పుడు తీసేసుకుందాం, తినేకి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను కాకరకాయ చిప్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.